ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లలితా సహస్రనామంలోని 23వ నామం మరియు దాని అర్థాన్ని, పద విభజనని వివరిస్తున్నానండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. పద్మాల అడవిల, కదంబ వనముల, అమృత రస సముద్రంలా ఇలా ప్రకృతి ప్రతి మూలలో కూడా ఆ తల్లి రూపమే కనిపిస్తూ ఉంటుంది. మన కోరికలను ఎల్లవేళలా నెరవేరుస్తూ ఉంటుంది అని చెబుతున్నదే ఈ శ్లోకం అండి. 23వ శ్లోకానికి వివరణ ఇప్పుడు తెలుసుకుందామండి. 23వ శ్లోకము: మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ శ్లోకంలో మనకి 5 నామాలు ఉన్నాయండి. 59వ నామము మహాపద్మాటవి సంస్థ, 60వ నామము కదంబ వనవాసిని, 61వ నామము సుధాసాగర మధ్యస్థ, 62వ నామము కామాక్షి, 63వ నామము కామదాయిని. లలితా సహస్రనామాలలో ఇలా అర్థం తెలుసుకొని చదువుకుంటే ఆ భావనలో అమ్మకు మరింత దగ్గరగా అయినట్టుగా అవుతుంది. 59వ నామము మహాపద్మాటవి సంస్థ. మహా అంటే గొప్పదైన, అత్యంత మహిమ కల, పద్మములు కల అటవి, అడవిలో, సంస్థ నివాసము లేదా స్థితురాలై ఉన్నది. అమ్మ విశాలమైనటువంటి కమలాలు ఉన్న నిలయంలో ఉన్నది అని అర్థమండి. మహా అంటే చిన్నది కాదండి, అనేక లోకాల కంటే మించినది, అనంతమైనది, పరిమాణంలో ఉన్నది అని అర్థం. ఏమిటది? పద్మాలతో ఉన్నటువంటి మహా అరణ్యం. పద్మము అంటే తామర లేదా కమలము. ఈ కమలము అనేది పుట్టుకకు, దివ్య జ్ఞానానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక. అది ఒట్టి కమలం కాదండి, ఒక్క కమలం కాదండి, అనేక కమలాల సమూహంగా చూడటానికి ఎలా ఉంది అంటే అసంఖ్యాకమైన పద్మాలతో నిండినటువంటి పరమ పావనమైన అరణ్యం అది. మనం ఒక్క కలువు పులును చూసినప్పుడే అది ఎంతో అందంగా ఉంటుంది కదండి. అలాంటిది కనుచూపు మేరలో కనబడేవన్నీ పద్మాలే అయితే అది ఇంకా ఎంత మనోహరంగా ఉంటుందో మీరే ఆలోచించండి. అలాంటి చోట అమ్మ స్థితురాలై ఉన్నది. ఇది ఎక్కడ ఉంది అంటే ముందు శ్లోకాల్లో చెప్పినట్లుగా అమ్మ సుమేరు శిఖర మధ్యలో శ్రీనగరము చింతామణి గృహము అక్కడ పంచబ్రహ్మాసనంలో ఉంది అని తెలుసుకున్నాం కదండి. అలా చింతామణి గృహమునందు కొంత దూరములో ఈ మనకి పద్మముల యొక్క అరణ్యం ఉందండి. ఈ తామర పువ్వు మలినమైన నీటిలో పుట్టినా కూడా దానితో కలిసిపోకుండా పైకి ఎగిసి స్వచ్ఛంగా వికసిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో అమ్మ ఎక్కడ నివసిస్తుంది అంటే మనసులోని మురికి అంటే అజ్ఞానము, చీకటి తొలగిపోయినప్పుడు జ్ఞానము అనే స్వచ్ఛమైనటువంటి పద్మం వికసిస్తుందండి. ఆ పద్మం ఉన్న స్థలం సహస్రార చక్రం. ఆ సహస్రారములో అమ్మ నివసిస్తూ ఉంటుంది. తర్వాత నామము కదంబ వనవాసిని. కదంబము అంటే ఒక రకమైన పువ్వు అండి. ఆ వాసిని, వనము అంటే ఆ తోటలో, వాసిని అంటే అక్కడ నివసిస్తుంది అని. అంటే కదంబ వనంలో అమ్మ నివసిస్తూ ఉంటుందండి. ఈ కదంబ వృక్షము అనేది దేవి శక్తి నిలయం అండి. ఇది దివ్య శక్తులకు, దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అండి. ఇంకా చెప్పాలి అంటే నాటి కల్ప వృక్షాలే నేటి కదంబ వృక్షాలండి. కదంబ వృక్షము అంటే కల్ప వృక్షము అంటే కోరిన కోరికలు నెరవేర్చేది అని. ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నదే కదంబ వృక్షము. దీనికి ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షం అని, దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షం అని అంటారండి. కృష్ణ వృక్షం పేరు వెనుక రహస్యం ఏంటంటే అక్కడే శ్రీకృష్ణుడు రాసలీలలు జరిగాయని పురాణాలు చెప్తున్నాయండి. మరియు పార్వతీ వృక్షం అనే పేరు వెనుక రహస్యం ఏమిటంటే గార్ధవాసురుడు అనే రాక్షసుడు తన వరగర్వంతో ఇబ్బంది పడుతున్నటువంటి దేవతలు విష్ణుమూర్తిని సహాయం కోరగా విష్ణువు పరమేశ్వరుని దగ్గరకు వెడతారు. ఆ రాక్షసునికి వరం ఇచ్చినది తానే అని, అందుకు నీవే ఆ రాక్షసుని సంహరించాలి అని పరమేశ్వరుడు విష్ణువుకి చెప్తాడంట. అలా విష్ణువు ఆ రాక్షసుని సంహరిస్తున్న క్రమంలో పార్వతీమాత ఆ రాక్షసులను అంతమొందించడానికి కదంబ వృక్ష వనములో నివసిస్తున్నటువంటి కామాక్షి అమ్మ రూపంలో అగ్ని జ్వాలలతో రాక్షసులందరినీ సంహరించి సహాయం చేసిందంట. అలా అన్నా చెల్లెళ్ళు నారాయణి వాళ్ళిద్దరికీ కూడా కదంబ వృక్షానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇదండి. అలా కదంబ వృక్షాన్ని పార్వతీ వృక్షమని దక్షిణ భారతదేశంలో అంటారండి. ఇంకా ప్రాచీన మధురా నగరంలో కదంబ వృక్షాలతో నిండి ఉన్నటువంటి వనంగా ఉండేదంట. ఆ వనములోనే పార్వతీదేవి తపస్సు చేసి సుందరేశ్వరుణ్ణి భర్తగా పొందిందంట. మధుర మీనాక్షి కొలువై ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కదంబ వనంగా పిలిచేవారంట.
పురాణాలు చెప్తున్నాయండి ఈ విషయం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలానికి తూర్పు ద్వారంగా త్రిపురాంతకములో బాలా త్రిపుర సుందరి దేవి కొలువై ఉన్నారు. ఆ అమ్మ కూడా కదంబ వనవాసిని అండి. ఈ కదంబ వనవాలు ఆ ఆలయం దగ్గర చాలా ఉంటాయండి. ప్రస్తుతం అక్కడ 2 చెట్లు మాత్రమే ఉన్నాయండి. ఈ త్రిపురాంతకము అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం అండి. ఇక్కడే అమ్మ చితగిని కుండం నుండి బయటికి వచ్చింది అండి. బాల త్రిపుర సుందరేశ్వరిగా వచ్చిందని స్థల పురాణం చెప్తుందండి. ఇలా మధుర మీనాక్షి, కంచి కామాక్షి, త్రిపురాంతరం బాల త్రిపుర సుందరి దేవి కదంబ వనవాసినిగా పూజింపబడుతున్నారు. తర్వాత నామము సుధాసాగర మధ్యస్థ. సుధా అంటే అమృతము, నిత్య జీవము. సాగర అంటే సముద్రము, అనంతము. మధ్యస్థ అంటే మధ్యస్థానములో ఉండునది. అమృత సముద్రము మధ్యలో అమ్మ కూర్చొని ఉందే అని ఈ నామానికి అర్థం అండి. అమ్మ నివసిస్తున్నటువంటి స్థానాల్లో వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఆఖరి నామం సుధాసాగర మధ్యస్థ. ఈ సుధాసాగరము ఎక్కడ ఉంది అంటే బ్రహ్మాండాలకు పైన అమృతంతో నిండినటువంటి సముద్రం. ఆ సాగరము అనేది అనంతమైనది, ఆనంద సముద్రం. ఆ అమృత సాగర మధ్యలో చింతామణి గృహం అక్కడ ఉందండి. ఒక సాధకుడు కుండలిని శక్తిని గురువు ద్వారా అభ్యసించినప్పుడు మూలాధారం నుండి సహస్రారం వరకు కూడా చేరినటువంటి కుండలిని శక్తి సహస్రారంలో సుధాసాగర మధ్యలో ఉన్న అమ్మ పాదాలను తాకి ఆ పాదాల నుండి అమృత వర్షంగా కురుస్తుందండి. మానవ శరీరంలో సహస్రార చక్రమే సుధాసాగరం. ఆ అమృతదారులు శరీరంలోని సచ్చక్రాల మీద పడినప్పుడు అవి షట్పద్మాలుగా వికసిస్తాయండి. అదే శాశ్వత ఆనందము. ఆ సాధకుని జన్మ ధన్యమైన స్థితి. భక్తిలో ఎన్నో దశలుంటాయండి. ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరమానంద స్థితి. అంటే అమ్మ చూపు అందరి మీద ఒకేలా ఉంటుందండి. కాకపోతే ఎవరెవరికి ఎంతెంత జ్ఞానం బుద్ధి ఉందో వాటిని బట్టి అనుగ్రహం లభిస్తుందండి. అమ్మ పాదాల నుండి వస్తున్నటువంటి అమృతధార సాధారణ భక్తుల మీద కూడా కురుస్తుందండి. ఎలా అంటే ఈ సముద్రము అంటే జ్ఞానము, కరుణ, ఆనందము, దయ ఆమె చుట్టూ అలలుగా ఉప్పొంగుతున్నాయండి. నిరంతరం అమ్మను స్మరించిన వారు ఈ అమృత సముద్రములో ఒక్క చుక్కలోనైనా రుచి చూస్తారండి. ఆ చుక్కతోనే వారు మరలా మరలా అమ్మ వైపు పరిగెత్తుతారండి. ఎలా అయితే ఎండలో అలసిపోయినటువంటి శరీరానికి ఒక చుక్క నీరు దొరికితే ఎంత ఉపశమనం ఇస్తుంది, అదేవిధంగా ఈ సుధాసాగరములో మునిగిన వానికి శాశ్వత ఉపశమనం లభిస్తుందండి. తర్వాతి నామము కామాక్షి. కామ అంటే అందమైన, అక్షి అంటే కన్నుల కలది, అత్యంత సుందరమైనటువంటి కన్నుల కలది అని అర్థం అండి. కామేశ్వరుడు సృష్టి సంకల్పము. ఆ సృష్టి రూపంలో ఉండాలి అని అవ్యక్త స్వరూపుడు. అవ్యక్త స్వరూపానికి వ్యక్త రూపమే కామాక్షి అమ్మవారు. కామాక్షి కా అక్షరము సరస్వతీదేవిని, మా అక్షరము లక్ష్మీదేవిని, అలా లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా చేసుకున్నది కామాక్షి. కామాక్షి మాత కాంచీపురంలో వెలిసింది. దీనికి సంబంధించినటువంటి తర్వాతి నామము కామదాయిని. కామ అంటే కోరికలను, దాయిని అంటే తీర్చినది అని అర్థము. కోరికలు నెరవేర్చినది అని అర్థమండి. కామ అనేది మన మనస్సులోని ఆకాంక్షను, ముఖ్యంగా ధార్మికమైనటువంటి సాత్వికమైనటువంటి వాటిని ప్రసాదించినది అని అర్థం. కేవలం ధనవంతులు, అన్ని సౌకర్యాలు ఉన్నవాడు మాత్రమే సుఖంగా ఉంటాడా చెప్పండి? అదే కోరికల ధనం ఉంటే సరిపోతుందా? కాదు కదండి. అమ్మను కామదాయినిగా ఆరాధించిన వారికి ఏది ఆనందమో, ఏది శాంతిని కలిగిస్తుందో వాటిని ప్రసాదిస్తుంది అమ్మ. చిన్న చిన్న కోరికలను తీర్చదా అంటే తీరుస్తుందండి. ఎలా అంటే ఒక పిల్లవాడు చిన్నతనంలో బొమ్మలు కావాలి అని ఏడుస్తాడు కదా, అప్పుడు ఆ తల్లి తప్పకుండా కొనిస్తుంది. అది ఆడుకునే వయసు కాబట్టి, మనం ఏం చెప్పినా అర్థం చేసుకోలేని వయసు కాబట్టి కొనిస్తుంది. కొంచెం ఎదిగిన బాలుడికి ఆ తల్లి చదువు, భవిష్యత్తు, జ్ఞానం కోసం కష్టపడేలా చేస్తుంది. ఎందుకంటే అప్పుడు కేవలం ఆట వస్తువులే మాత్రమే ఇస్తే ఆ బాలుడు భవిష్యత్తు ఉండదు కదండి. అందుకని ఆ బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని అందజేస్తుంది ఆ తల్లి. ఒక తల్లి బిడ్డకు అవసరమైన వాటిని సరైన సమయాలలో అందజేస్తుంది. అలానే మన భౌతిక కోరికలను కోరుకుంటున్నాము అంటే ఇంకా మనం చిన్నతనంలోనే ఉన్నాము అని. వాటిని కాదనకుండా ఇస్తూనే మన ఎదుగుదలకు కావలసినటువంటి జ్ఞానం అనే కోరికను నెరవేరుస్తుంది. అప్పుడు మనకి శాశ్వతమైనటువంటి శ్రేయస్సు ఉపయోగపడేలా మనల్ని నడిపిస్తుంది. ఆ కామాక్షి మాతను కామదాయని అని కూడా అంటారండి. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరు ఒకరు వేరు కాదు కదండి. కామదాయిని అంటే ఆ కామేశ్వరుని అనుగ్రహాన్ని కూడా మన అందరికీ అందిస్తుంది మాత. ఇంకా అమ్మ చిదగిరికొండం నుండి దేవతల కోరికలను నెరవేర్చడానికి వచ్చినటువంటి కామాక్షి మాత. ఒక రాక్షసుని వధించడానికి ధర్మ సంరక్షణార్థం కోసం ఆ అమ్మ అవతరించింది. ఆ అమ్మే కామాక్షి, కామదాయిని.
చూసారు కదండి. శ్లోకం మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. పద విభజన కూడా అర్థమైంది అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.